ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాది రాజా, యోగి రాజా, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, నువ్వు విజయం సాధించాలి అంటే, ఏదైనా సాధించాలి అంటే నీకు సంకల్పం అనేది చాలా ముఖ్యం. నీకు సంకల్పం ఉంటే చాలు, తప్పక విజయం నిన్ను వరిస్తుంది. కానీ నీలోని బలహీనత ఏంటి, బలం ఏమిటి అనేది నువ్వు తెలుసుకోవాలమ్మా. అవయవాల లోపం కానీ లేదా వార్ధక్యం కానీ అలాగే అడ్డంకి కావు. ఈ రోజుల్లో ఏ చిన్న లోపం ఉన్నా అదొక అవకాశంగా తీసుకొని సహాయం పొందడానికి ఒక అర్హతగా, ఒక అధికారంగా భావించడం గమనిస్తూ ఉన్నాం కదా. మన ప్రాచీన సంస్కృతిలో అటువంటిది ఎక్కడా కూడా కనిపించవు. ఏ అవయవ లోపం ఉన్నా సరే మిగిలినవన్నీ ఉన్నాయి కదా. పైగా ఒక ఇంద్రియానికి కానీ అవయవం కానీ లోపిస్తే మిగిలినవి మరింత చురుకుగా పనిచేయడం ప్రకృతి నియమం. దృష్టి లోపం ఉన్నవారికి స్పర్శ, వినికిడి, అలాగే గ్రహణశక్తి మామూలుగా మనుషుల కన్నా కూడా మెరుగ్గా ఉంటాయి. అదేవిధంగా వినికిడి లోపం ఉంటే చూపు చురుగ్గా ఉంటుంది. బలహీనతల్ని బలంగా మార్చుకొని విజయం సునాయాసంగా పొందవచ్చు. ఉదాహరణకి, అసురుడు తల్లి తొందరపాటు వల్ల గ్రుడ్డులో నుండి బయటకు వచ్చే సమయానికి శరీరం పైభాగంలో మాత్రమే ఏర్పడిందట. ఉరుముల నుండి కింది భాగం తయారు కాలేదు. తల్లి పొందిన వరం వల్ల చాలా బలిష్ఠుడిగా పుట్టాడు. కాళ్ళు లేవు కనుక ఆ బలం మొత్తం చేతులకి వచ్చింది. కాళ్ళు లేవని నిరుత్సాహపడలేదు. కూర్చొని చేసే పనిని ఎన్నుకున్నాడు. విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉండే సూర్యుడి రథానికి సారథ్యం వహించాడు. తనకున్న లోపానికి చింతించడం కాకుండా ఉన్న బలాన్ని గుర్తించి జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. వయసు పైబడడం కూడా ఒక అడ్డం కాదు. వార్ధక్యంలో శరీరం పటుత్వం తగ్గవచ్చు, కానీ మనసు అనుభవంతో పండి ఉంటుంది కనుక మెరుగ్గా పనిచేస్తుంది. పైగా ఎంతో కాలం పని చేసి పని చేయడంలోని సులువు ఏది అనేది కూడా తెలిసి ఉంటుంది. శ్రమ పడకుండా అలవోకగా చేయగలరు. కూర్చున్న చోటు నుండి కదలకుండా ఎంతో చేయవచ్చు. సలహాలు, సూచనలు ఇస్తూ కూడా ఉండవచ్చు. కార్యరంగంలోకి దూకి పని చేయవలసిన అవసరం లేదు. చేయించవచ్చు, చేయించినా కూడా అది సహాయ సహకారాల పని కిందే వస్తుంది. చులకన చేయక అనుభవజ్ఞులు గౌరవించడం మన దేశ సంస్కారం కాబట్టి ఎవరిని కూడా చులకన చేయకూడదు. ఈ కారణంగానే మన దేశం అంతటా ముందు అనాథాశ్రమాలు కానీ, వికలాంగులకు ప్రత్యేక ఆశ్రమాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఉండేవి కావు. ఏదో ఒక లోపం ఉన్నా తమకు చేతనైన పని ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు. మిగిలిన వారు చేయగలిగిన పని వారికే అప్పచెప్పి వారు ఆనందాన్ని పొందుతూ ఉండేవారు. చూసేవారి బుద్ధిని బట్టే ఉంటుంది. మిగిలిన ఏ లోపమైనా సరే మీకు సమస్యగా పరిగణించేవారు కాదు. కానీ ఇప్పుడంతా మనం ఎక్కువ ఆ పని చేయని భాగాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని దాన్ని మాత్రమే గుర్తు చేసుకుంటూ నిరుత్సాహపడుతూ ఉన్నాం. మనకు బలం తెలియక మన బలహీనతల్ని చూసి బాధపడుతూ ఉంటాం. అనగనగా ఒకరోజు ఒక బడిలో బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతను గురువుని వెళ్ళి అడిగాడు, గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా అని అడిగాడంట. అప్పుడు గురువుగారు చిరునవ్వుతో ఈ జవాబు చెప్పారు. కప్పకూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది, అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ కోడి ఒకే ఒక్కసారి మాత్రం కూస్తుంది, కానీ ఊరంతా నిద్రలేస్తారు. దీనికి అర్థమైంది కదా. దీన్ని బట్టే అంటే ఏమిటంటే, ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక్క మాట అయినా సరే సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు, విని మెచ్చుకొని తీరుతారు. నిన్ను మాట్లాడే మాటల్లోని అర్థాన్ని వెతుకుతూ నువ్వు చాలా చక్కగా మాట్లాడావు అని చెప్తారు. ఎప్పుడైనా సరే తగ్గించుకోవడం మన చేతిలోనే ఉంటుంది. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. మనం తక్కువ చేసి మాట్లాడాల్సి వచ్చినా, కోపాన్ని చూపించాల్సి వచ్చినా కూడా అప్పుడు మౌనంగా ఉండడం చాలా మంచిది. విరవీగి ఎక్కువ మాటలు మాట్లాడడం అస్సలు మంచిది కాదు.
ఎప్పుడైనా సరే మనం మాట్లాడే మాటనే మన ఎత్తులో ఉంచుతుంది, మనం మాట్లాడే మాటల్ని మనకి కిందకి నెట్టివేస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు మాట్లాడే ప్రతి మాటని జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ఎప్పుడూ కూడా ఒకరి చేత మెప్పించుకోవాలని జీవితంలో కష్టపడొద్దు. మీరు సాధించాలనుకున్న దాని గురించి కష్టపడండి. సంతోషంలో అస్సలు వాగ్దానాలు చేయకండి. సత్య మార్గంలో నడిచేవారు మిక్కిలి సంపన్నులై ఉంటారు. రేపటి పనిని ఈ రోజే చేయాలి. ఈర్ష అధికంగా ఉన్నవాడు తన మీద తన జాలి పడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నిటినీ అనుమానించేవాడు, అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు, ఈ ఆరుగురు ఎవ్వరూ దుఃఖంలో ఉండరు. ఇతరులను దుఃఖపెట్టడం తప్పితే వాళ్ళు దుఃఖంలో అనేది అస్సలు ఉండరు. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే, మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్నే, మనం ఎంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మన మంచితనాన్నే, మన దేశం గొప్పతనమైన మనసు అందరూ చూసేది మాత్రం మంచితనాన్నే, మనది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్నే. ధనం అంటే ధనవంతుడు గొప్పవాడు కాబట్టి అదే దానం చేస్తే భగవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు. నీకున్న దాంట్లో, నువ్వు సాధించిన దాంట్లో నీకు చేతనైనంతగా ఎదుటి వారికి దానం చేయడం వల్ల భగవంతుడు సంతోషించి ఎప్పుడూ నీ పట్ల ఆనందంతో ఉంటాడు. అంతేకాదు ఎప్పుడూ కూడా భగవంతుడి ఆశీర్వాదాలు నీపైన ఉంటాయి, నీకు తోడుగా ఉంటాడు. ప్రతి పనిలో కూడా నీకు అండగా ఉంటూ ఏది మంచిది ఏది చెడు అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. ఆ భగవంతుడి అండగా ఉండగా నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఏదైనా సరే ఆ భగవంతుడు నాతో ఉన్నాడు, ఆ భగవంతుడు చూసుకుంటాడు అన్న నమ్మకం నీకుంటే చాలు. దేన్నైనా సాధించాలంటే నీకు ఉండాల్సింది ముఖ్యంగా నమ్మకం. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అలాగే నీ లక్ష్యాన్ని సాధిస్తావన్న నమ్మకం నీలో కనుక మొదలైన రోజే నీ లక్ష్యం చేరుకునే రోజు దగ్గర పడిపోతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. లక్ష్యం ఎంతో దూరంలో ఉంది అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే ఎప్పటికీ కూడా నువ్వు ఆ లక్ష్యాన్ని సాధించలేవు, లక్ష్యాన్ని పొందలేవు. కాబట్టి నువ్వు ఏదైతే గమ్యాన్ని చేరాలి అనుకుంటున్నావో దానికి ఆ అడుగును ఈ క్షణమే ఇప్పటి నుంచే మొదలుపెట్టు. నువ్వు అనుకున్న క్షణం నుంచి మొదలు పెట్టినప్పుడే నీకు ఆ గమ్యం అనేది చాలా తొందరగా నీ దగ్గరకు వస్తుంది. నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు. కానీ కాలాన్ని వృధా చేయకుండా సమయాన్ని మంచిగా నువ్వు ఉపయోగించుకుంటే అదే నీకు విలువైనటువంటి నీ గమ్యాన్ని, నీ లక్ష్యాన్ని నీ దగ్గరకు చేరవేస్తుంది. దేని గురించి దిగులు పడవలసిన అవసరమే లేదు. కాలానికి విలువనివ్వు. ఆ కాలమే నువ్వు అనుకున్న స్థానంలో నిలబెడుతుంది. దేని గురించి కూడా కంగారు పడవద్దు. అందరూ నాకన్నా ముందుగా అన్నీ సాధించేశారు, నేను ఇంకా ఇక్కడే ఉన్నానని దిగులు పడకు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచే నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధించడం కోసం నీ నడకని మొదలుపెట్టు అని బాబాగారు అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.